మైనింగ్ వాళ్ళే, గంజాయి వాళ్ళే, విస్కీ వాళ్ళే, బియరు వాళ్ళే, చికెన్ కూడా వాళ్ళే అమ్ముకోవాలా, చిప్స్ వాళ్ళే అమ్ముకోవాలట. గతంలో ఎప్పుడన్నా చికెను చిప్స్, చేప, మటను, చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి టికెట్లు అమ్ముకుంటున్నారు ఈ నియోజకవర్గంలో. అంటే ఇంతకన్నా నీచవేదన ఉందా? ఆలోచించండి. ఇది జరుగుతున్న పాలన ఈ ప్రాంతంలో. అందుకే చెప్తున్నా, ఒక ప్రతిపక్షంగా మన బాధ్యత ప్రజల పక్షాన నిలబడి గళమెత్తాలి. ఒప్పుకుంటా, ఒడిదుడుకులున్నాయి, కేసులు పెట్టారు, గ్రామాల నుంచి నాయకుల్ని బయటకు పంపించారు, కొన్ని గ్రామాల్లో కొట్టారు, కాళ్ళు ఎరగదన్నారు, పోలీసులు బెదిరిస్తున్నారు. సరే, అన్ని ఓపికగా నిత్యంగా పోరాడుతున్నాం. ఒక రోజున ఒక్క అవకాశం ఇవ్వండి, చరిత్ర సృష్టిస్తాం. ఈ ప్రాంతంలో ఇచ్చారు, చరిత్ర సృష్టించాం. ఈసారి మళ్ళీ వస్తాం, ఖచ్చితంగా అధికారంలో వస్తాం. జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది. పగంటే ఏంటో కూడా చూపెట్టాలి. ఎవరైతే నిలబడతాడో గెలిపోవడంతో నాకు సంబంధం లేదు. ఈసారి ఎవరైతే కష్టకాలంలో పార్టీలో నిలబడతారో, ఎవరైతే జెండా మోస్తారో, ఎవరైతే నామినేషన్ వేసి చివరి దాకా ముందుకు పోతారో, రేపు అధికారం వచ్చిన తర్వాత అగ్ర తాళంలో కూడా వాళ్ళే ఉండాలనేది తెలియజేస్తున్నా. కేవలం 16,000 మంది కొరకు డిఎస్సి ఎగ్జామ్ పెట్టి అది కూడా సక్రమంగా నిర్వర్తించలేని ఈ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉంటే ఎంత హామీలు ఇచ్చారు. నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి నెలకి 3,000 రూపాయల చొప్పున ప్రతి నెల ఇప్పటి వరకు ఎన్ని నెలలు జరుగుతాయి, అన్ని నెలలు